Good afternoon, everyone. I'm Vajja Navanita, Impact Certified Trainer and Motivational Speaker. ఈ రోజు మీ అందరి ముందు మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంతకు ముందు మాట్లాడిన మహేష్ సార్ కావచ్చు, నళిని మేడం కావచ్చు, మహేందర్ సార్ కావచ్చు, ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ కవర్ చేశారు. బట్ ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవి కవర్ చేసి నేను కూడా ముగిస్తాను. మెయిన్గా 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్లో మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే ఎడ్యుకేషన్. ఎవరు చూసినా కూడా ఎడ్యుకేషన్ దీని గురించే మాట్లాడుతూ ఉంటారు. ఎడ్యుకేషన్, వాట్ ఈజ్ ఎడ్యుకేషన్? ఫస్ట్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలీదు. వాట్ ఈజ్ ఎడ్యుకేషన్ అనగానే చూస్తాం, అంతే, ఆన్సర్ ఉండదు. నిన్ను నువ్వు తెలుసుకోవడమే విద్య అంటే. మన లైఫ్ని మనం హ్యాపీగా లీడ్ చేయడమే ఎడ్యుకేషన్ అంటే. ఎస్, ఆ ఎడ్యుకేషన్ మనకి ఎంపవర్మెంట్ క్రియేట్ చేయాలి, ఒక ఎన్లైట్మెంట్ క్రియేట్ చేయాలి. ఐ వాంట్ టు టెల్ యూ ఒక స్మాల్ స్టోరీ. ఒక ఇంజనీర్ ఉన్నారు. ఆ ఇంజనీర్ ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు. ఆయన అండర్లో నంబర్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ జరిగాయి, ఎన్నో అద్భుతమైన కట్టడాలు చేశారు, చాలా మంచి పేరు ఉంది అతనికి ఆ కంపెనీలో. అతనికి ఒక 58 years కూడా ఉంటాయి. ఇక వాళ్ళ ఇంట్లో వాళ్ళు రిటైర్ అయిపోవచ్చు కదా, ఇంకా ఎన్ని సంవత్సరాలు కష్టపడతారు అని చెప్పేసి అంటే సరే అని ఆలోచించి అతను వాళ్ళ బాస్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, సార్ నేను ఇక ఈ సంవత్సరం రిటైర్ అయిపోతాను, నాకు ఇక ఏజ్ కూడా 58 వచ్చింది కదా అని చెప్పేసి చెప్తాడు. సరే అంటారు వాళ్ళ బాస్ కూడా. సరే అని ఇంకొక విల్లా కన్స్ట్రక్షన్లో ఉంది కదా, అది కూడా కంప్లీట్ చేసేసి నువ్వు రిటైర్ అయిపో అని చెప్పేసి చెప్తాడు. సరే అని చెప్పేసి అంటాడు. కానీ అతని మైండ్లో ఏముంది, రిటైర్ అవ్వాలని ఆల్రెడీ డిసైడ్ అయిపోయాడు. ఇక ఆ కన్స్ట్రక్షన్ని సరిగా పట్టించుకోలేదు. అంటే రా మెటీరియల్ ఏమొస్తుంది, ఎలా కడుతున్నారు, ఫర్నిచర్ అంతా సరిగ్గా ఉందా లేదా, ఇదంతా కూడా ఏది సరిగా పట్టించుకోలేదు. ఎలానో ఒకలాగా కట్టించేద్దామని డిసైడ్ అయిపోయాడు. కంప్లీట్ అవ్వాలని డిసైడ్ అయ్యాడు కాబట్టి కంప్లీట్ చేసేసాడు. ఇక బిల్లా కన్స్ట్రక్షన్ అంతా అయిపోయింది. ఇక కీస్ తీసుకెళ్ళి వాళ్ళ బాస్ దగ్గర ఇచ్చేసాడు. ఇచ్చేసి, సార్ కన్స్ట్రక్షన్ అయిపోయింది కదా, ఇక నేను రిటైర్ అయిపోతాను అని చెప్పేసి అంటే వాళ్ళ బాస్ వచ్చి ఆ కీస్ తీసుకొచ్చి అతని చేతిలో పెడతాడు. పెట్టి, ఈ విల్లా నీకోసం ఈ కన్స్ట్రక్షన్ చేయించాను, తీసుకో అని చెప్పేసి అంటాడు. ఇక అప్పుడు ఆ ఇంజనీర్ చాలా బాధపడతాడు. ఎందుకు అని అంటే, నేను ఉండబోయే ఇల్లు, నేను జీవితాంతం ఉండబోయే ఇల్లునే నేను సరిగ్గా కన్స్ట్రక్షన్ చేయించుకోలేదు. నా ఆధ్వర్యంలో నేను ఎంతోమందికి మంచి మంచి కన్స్ట్రక్షన్ చేయించాను, చాలా అద్భుతంగా కట్టించాను. ఈరోజు నేను ఉండబోతున్నానని తెలియక, నేను జీవితాంతం ఉంటానని తెలియక నేను సరిగ్గా పట్టించుకోలేకపోయానని చెప్పేసి చాలా బాధపడతాడు. మన లైఫ్లో కూడా అంతే. మనం ఎవరి కోసమో ఎన్నో పనులు చేస్తూ ఉంటాం, కానీ మన కోసం మనం సరిగా చేసుకోము. సో దానివల్ల లైఫ్లో అంతా అయిపోయిన తర్వాత బాధపడాల్సింది మనమే. ఫస్ట్ మనం కన్స్ట్రక్ట్ చేసుకోవాల్సింది మన లైఫ్ని మనం అద్భుతంగా డిజైన్ చేసుకోగలిగితే ఆటోమేటిక్గా మనం పక్క వాళ్ళ లైఫ్ని కూడా డిజైన్ చేయగలుగుతాం. కాబట్టి ఫస్ట్ మనం మన లైఫ్ని అద్భుతంగా డిజైన్ చేసుకోవాలి. అత్యంత యువత కలిగిన దేశం మన భారతదేశం. సో అట్లాంటి యువత ఈరోజు ఎక్కువగా దేనిపైన ఫోకస్ చేస్తుంది? నాకు ఒక విషయం చెప్పండి. ఐ వాంట్ టు ఆస్క్ యూ వన్ క్వశ్చన్. విచ్ ఈస్ పర్మనెంట్ ఇన్ లైఫ్, బ్యూటీ ఆర్ పొజిషన్? ఎస్, బ్యూటీ మనం చిన్నప్పుడు ఉన్నట్టుగా ఇప్పుడు లేదు, ఇప్పుడు ఉన్నట్టుగా ఇంకో కొన్ని సంవత్సరాలకు ఉండం ఖచ్చితంగా. బట్ మనం లైఫ్లో సంపాదించుకున్న ఒక పొజిషన్, అది ఎప్పటికీ ఉండిపోతుంది. మనం పోయిన తర్వాత కూడా ఆ పొజిషన్ అలానే ఉంటుంది. మనకి ఇంతకుముందు మహేష్ సార్ మాట్లాడుతూ చెప్పారు, పివి సింధు నల్లగా ఉన్నా కూడా ఆమె సెలబ్రిటీనే. ఎస్, సచిన్ టెండూల్కర్ ఆయన చిన్నగా ఉన్నా కూడా ఆయన కూడా సెలబ్రిటీనే. అమితాబ్ బచ్చన్ ఆయనకి ఏజ్తో సంబంధం ఉందా? లేదు, ఆయన కూడా సెలబ్రిటీని, ఇంకా యాక్టింగ్ చేస్తున్నారు. జీవితంలో సక్సెస్ సాధించడానికి ఇవన్నీ కూడా ఏవి కూడా అడ్డు రావు. బ్యూటీ ఈజ్ నాట్ పర్మనెంట్. ద పొజిషన్, మీరు ఏదైతే సంపాదించుకుంటున్నారో మీ లైఫ్లో, అది పర్మనెంట్గా ఉంటుంది. దానికోసం మనం కష్టపడాలి. ఏది మనకు శాశ్వతమో దాని గురించి మనం లైఫ్లో ఎక్కువగా కష్టపడాలి. ఒక చిన్న స్టోరీ చెప్తానండి, రియల్ స్టోరీని. ఒకసారి నేను ఇలానే ట్రైనింగ్ కోసమని హైదరాబాద్కి వెళ్ళాను. అక్కడ ట్రాఫిక్లో ఇరుక్కుపోవాల్సి వచ్చింది. బాగా ట్రాఫిక్ ఉంది, నాకు ఆల్రెడీ ట్రైన్కి టైం అవుతుంది. అక్కడ మధ్యలో కార్ ఆగిపోయింది ఇంకా ట్రాఫిక్లో. సో నాకు అక్కడ నుండి కాల్ వస్తుంది ట్రైనింగ్ నుండి, మీరు ఇంకా రావాలి, టైం అవుతుందని చెప్పేసి. వాళ్ళకి ఇక్కడ ట్రాఫిక్లో ఉన్నానంటే వాళ్ళు నమ్మట్లేదు. ఫొటోస్ తీసి పంపిస్తే అప్పుడు నమ్మారు. ఓకే, మీరు ట్రాఫిక్లో ఉన్నారు, ఓకే అండి, బట్
మీరు రావాలి కదా, టైంకి రావాలి కదా, సెషన్ మనకి ఇంపార్టెంట్ కదా, ట్రైనింగ్ అని చెప్పేసి అని. సో ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తుంటే ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు ఎవరు వెళ్ళాలి ట్రైనింగ్కి? నేను వెళ్ళాలా, కారు వెళ్ళాలా అంటే ఎస్ నేనే వెళ్ళాలి. ఇమీడియట్గా దిగి అక్కడ నుండి ఒక ఓలా క్యాబ్ బుక్ చేసుకొని అలా వెళ్ళిపోవాల్సి వచ్చింది. అక్కడ సెషన్ బాగా జరిగింది, వాళ్ళు హ్యాపీ, నేను హ్యాపీ. మనం మన లైఫ్లో గమ్యం చేరుకోవడం ఇంపార్టెంట్. ఎలా చేరుకున్నాం అనేది కాదు, గమ్యం చేరుకున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. ఈరోజు మన లైఫ్లో ఎన్నో కష్టాలు ఉండొచ్చు. మనకు డబ్బు ఉండకపోవచ్చు, మనం సరిగ్గా తిండి తినకపోవచ్చు, నిద్రపోకపోవచ్చు, ఇలా ఎన్నో అడ్డంకులు మనకి లైఫ్లో వస్తూ ఉంటాయి. మనం సక్సెస్ సాధించామా లేదా అనేది ఈ సమాజం చూస్తుంది. మనకి పెద్ద పెద్ద వాళ్ళు చెప్తూ ఉంటారు, బిల్గేట్స్ ఓ మాట చెప్తూ ఉంటారు. ఏమని అంటే, ఇఫ్ యు బార్న్ పూర్ దట్ ఈజ్ నాట్ యువర్ మిస్టేక్, ఇఫ్ యు డై పూర్ దట్ ఈజ్ యువర్ మిస్టేక్. పేదవాళ్ళగా పుట్టడం నీ తప్పు కాదు, పేదవాళ్ళగా చస్తే ఖచ్చితంగా అది నీ తప్పే అవుతుంది. మరి దానికోసం నువ్వేం చేస్తున్నావు? ఎంత పెద్ద లక్ష్యమైనా సరే ఒక అడుగుతోనే ప్రారంభించాలి. ఎస్, ఎంత పెద్ద ప్రయాణమైనా చిన్న అడుగుతోనే ప్రారంభమవుతుంది. ఎంత పెద్ద నిప్పు జ్వాల అయినా చిన్న నిప్పు రవ్వతోనే మొదలవుతుంది. ఎంత పెద్ద గొడవ అయినా చిన్న మాటతో మొదలవుతుంది. అలానే మన జీవితంలో ఎంత పెద్ద గోల్ ఉన్నా, అది ఎంత పెద్ద ప్రయాణమైనా ఒక్క చిన్న అడుగుతోనే అది మొదలవుతుంది. ఆ అడుగు ఈరోజు మనం తీసుకునే దాన్ని బట్టే నిర్ణయిస్తుంది. ఈరోజు మనం తీసుకుపోయే నిర్ణయం మంచిది, మన గోల్కి తగ్గట్టుగా ఉంది అంటే డెఫినెట్గా మనం గోల్ని సాధిస్తాం. లేదు అని అంటే డెఫినెట్గా మనం స్పాయిల్ అవుతాం. మనందరికీ గొంగళి పురుగు తెలుసు, క్యాటర్ పిల్లర్. బాగుంటుంది కదా చూడడానికి, ఆడుకుంటాం కదా దాన్ని చూస్తే. నో, దాన్ని చీదరించుకుంటాం చూస్తేనే, అసహ్యంగా ఉంటుంది, నచ్చదు. దాన్ని చూస్తే కొంతమంది పారేస్తారు, చంపేస్తారు. ఎస్, కానీ అదే గొంగళి పురుగు రూపాంతరం చెంది ట్రాన్స్ఫర్మేషన్ జరిగి అద్భుతమైన బటర్ఫ్లై లాగా మారుతుంది. అప్పుడేమంటారు, వావ్ ఎంత బాగుంది బటర్ఫ్లై అని దాన్ని ఫొటోస్ తీసుకుంటాం, దాన్ని స్టేటస్లో పెట్టుకోవడానికి ఇష్టపడతాం, డీపీ కూడా పెట్టుకోవడానికి ఇష్టపడతాం. అలానే మన లైఫ్లో కూడా అంతే. మనం లైఫ్లో సక్సెస్ సాధిస్తే మన ఫోటోని కూడా డీపీ పెట్టుకోవడానికి ఇష్టపడతారు, మనని కూడా స్టేటస్లో పెట్టుకోవడానికి ఇష్టపడతారు. అదే సక్సెస్ సాధించకపోతే అదే గొంగళి పురుగుని చీదరించుకున్నట్టుగా మనల్ని కూడా చీదరించుకుంటారు. మన లైఫ్ ఎలా ఉండాలి అనేది మన చేతుల్లోనే ఉంది. మనం ఎలా తీసుకెళ్తామో అలా ముందుకెళ్తూ ఉంటుంది. కాబట్టి సీతాకొక చిలుకలాగా మారాలా, అదే గొంగళి పురుగులాగా ఉండాలా అనేది మనమే నిర్ణయించుకోవాలి. ఈరోజు నిన్ను, నీ కుటుంబాన్ని ఎక్కువ చేసి చూడొచ్చు లేదా తక్కువ చేసి చూడొచ్చు, కానీ నువ్వు సక్సెస్ సాధిస్తే మాత్రం ప్రతి ఒక్కరూ నిన్ను ఒక సెలబ్రిటీ లాగానే చూస్తారు. అదే నువ్వు సక్సెస్ సాధించకపోతే నీతో పాటు నీ ఫ్యామిలీని కూడా తక్కువ చేసి చూస్తారు, తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. మరి మనం చేసిన తప్పుకి మన ఫ్యామిలీ కూడా సఫర్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి మనతో పాటు మన ఫ్యామిలీ కూడా ఒక మంచి పొజిషన్లో ఉండాలంటే ఈరోజు నువ్వు చేసే ప్రతి ఆలోచన, ఈరోజు నువ్వు చేసే ప్రతి పని దానికి ముడిపడి ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది మనం నిర్ణయించుకోవాలి. మన లైఫ్లో ఖచ్చితంగా ఒక రైట్ గైడెన్స్ అనేది ఉండాలి. ఒకప్పుడు గైడెన్స్ సరిగ్గా లేక చాలామంది మాకు ఏం చదువుకోవాలో తెలియక, మాకు ఈ చదువు అయిపోయిన తర్వాత ఎటు వెళ్ళాలో తెలియదు, అందుకే మేము ఇక్కడ ఈరోజు చిన్న పని చేసుకుంటున్నాం, లైఫ్లో సెటిల్ అవ్వలేదు, మాకు రైట్ గైడెన్స్ లేదు అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. రైట్ గైడెన్స్ అనేది ఎలా ఉండాలి అని అంటే ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు. ఓ రాజుగారు వేటకని చెప్పేసి గుర్రం పైన బయలుదేరుతారు. అతను వెళ్తూ ఉంటే మధ్యలో ఒక నదిలాగా, కాలువలాగా ఉంటుంది ఒకటి, అది దాటాల్సి వస్తుంది. అక్కడ చాలామంది ఉంటారు. వాళ్ళని అడుగుదామా అని చూస్తాడు, ఈ నది లోతు ఎంత ఉంది, మా గుర్రంతో నేను దాటగలుగుతాను లేదా అని ఎవరిని అడుగుదామా అని చూస్తూ ఉన్నాడు. అతనికి ఎవరిని అడగాలో అర్థం కావట్లేదు. నదికి అటువైపుగా ఒక మనిషి కూర్చొని ఉన్నాడు. అతన్ని పిలిచి, బాబు ఈ నది లోతు ఎంత ఉంది, నా గుర్రంతో నేను అటు రాగలుగుతానా అని చెప్పేసి అడుగుతాడు. అతను గుర్రాన్ని కిందికి పైకి చూసి, ఓ ఈజీగా వస్తారు మీరు, వచ్చేసేయండి అని చెప్పేసి చెప్తాడు. అతని మీద నమ్మకంతో గుర్రం వేసుకొని దిగుతాడు రాజు. కొంచెం ముందుకెళ్ళగానే కొంచెం కాళ్ళ వరకు
కిందకి వాటర్ వచ్చాయి. ఇంకొంచెం ముందుకెళ్ళేసరికి మోకాల వరకు నీళ్ళు వచ్చేసాయి. ఇక రాజుగారికి భయం అయింది. ఏంటి గుర్రం మునిగిపోయేలాగా ఉంది, నేను కూడా మునిగిపోతానేమో అని చెప్పేసి వెంటనే వెనక్కి వచ్చేసి అతను తిడతాడు. ఏంటయ్యా నువ్వు, ఇది లోతు లేదని చెప్పావు, నా గుర్రం మునిగిపోతుంది, ఇప్పుడు నేను కూడా మునిగిపోయేవాడిని, నీకు అసలు మైండ్ పని చేస్తుందా అని చెప్పేసి తిడతాడు. మళ్ళీ అతను ఒకసారి గుర్రాన్ని మళ్ళీ కిందికి పైకి చూసి, సార్ నాకు 2 బాతులు ఉన్నాయి, ఆ బాతులు రోజు ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి, ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకి తిరుగుతూ ఉంటాయి, అంత చిన్న బాతులే తిరిగినప్పుడు ఇంత పెద్ద గుర్రం తిరగదా సార్ అని చెప్పేసి అంటాడు. మన లైఫ్లో కూడా ఎవరిని మనం గైడెన్స్ అడుగుతున్నాము, మనం ఎవరిని నేను ఏం చేయాలి, నేను ఏం చేస్తే సక్సెస్ అవుతాను, నేను ఏం చేస్తే నా లక్ష్యాన్ని చేరుకుంటాను అనేది అడగడం, ఎవరిని అడుగుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరిని పడిగితే వాళ్ళని అడిగామనుకోండి, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్తో అంత చిన్న మైండ్తో చెప్తారు. కాబట్టి మనం లైఫ్లో ఎప్పుడు కూడా సక్సెస్ అయిన వాళ్ళని అడగాలి. వాళ్ళు ఎలా అక్కడి వరకు చేరుకున్నారు, వాళ్ళు ఏమేమి ఒడిదొడుకుల్ని అధిగమించారు, ఇవన్నీ అటువంటి వాళ్ళని అడిగితేనే తెలుస్తుంది. అలాగని ఎవరిని పడితే వాళ్ళని అడిగితే ఇలానే ఉంటుంది. కాబట్టి రైట్ గైడెన్స్ ఉంటే డెఫినెట్లీ మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాం. అండ్ గైడెన్స్ ఒకటే కాదు, మన లైఫ్లో మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం, ఎలా మనం ముందుకెళ్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. గైడెన్స్తో పాటు మనం మన పనులని ఎప్పుడు కూడా రీజన్స్ చెప్పి పోస్ట్పోన్ చేయకూడదు. మనం ఎప్పుడైతే రీజన్స్ చెప్పి పోస్ట్పోన్ చేస్తామో అది డే బై డే పోస్ట్పోన్ అవుతుందే తప్ప మనం అనుకున్న పని ఎప్పుడు కూడా పూర్తి కాదు. ఐ విల్ టెల్ యూ అ స్మాల్ స్టోరీ హియర్. ఒక గురువుగారు ఇక్కడ కూడా ఒక నది ఒడ్డునే నిలబడి ఉన్నారు. ఒక గంగా నది ఒడ్డున నిలబడి తీవ్రంగా గంగా నదిని అలానే చూస్తూ నిలబడిపోయారు. అలానే నిలబడ్డారు. అసలు ఫుడ్ లేదు, వాటర్ లేదు, ఏం లేదు. వెనకాల ఆయన శిష్యులు కూడా ఉన్నారు. కానీ ఎవరు కూడా ఆయనని అడగడానికి ధైర్యం చేయట్లేదు, ఎందుకు నిలబడ్డారు గురువు గారు అని చెప్పేసి అని. అలానే మార్నింగ్ అయింది, ఆఫ్టర్నూన్ అయింది, ఈవినింగ్ అయింది, నైట్ కూడా అయింది. వాళ్ళు ధైర్యం చేసి ఒక అతను వచ్చేసి అడిగాడు, గురువుగారు మీరు పొద్దున్న నుంచి ఇక్కడే నిలబడ్డారు, అసలు ఆహారం తీసుకోలేదు, నీళ్ళు తీసుకోలేదు, అసలు మీకు ఏమైంది, ఎందుకు అలా గంగా నదినే చూస్తున్నారు అసలు అని చెప్పేసి అడుగుతారు. అప్పుడు ఆ గురువుగారు అంటారు, శిష్య నేను ఈ గంగా నది ఎండిపోతుందేమో, ఎండిపోతే ఇటువైపు నుండి నాకు అటువైపు పని ఉన్నది, అది చూసుకొని వస్తాను అని చెప్పేసి అంటాడు. ఇలానే శిష్యులందరూ కూడా నవ్వుతారు అక్కడ. ఏంటి గురువుగారు మీరు ఇంత జ్ఞానం ఉన్నవారు, ఇన్ని విషయాలు చెప్తారు, మీకు చిన్న విషయం తెలియదా, గంగానది ఎక్కడైనా ఎండిపోతుందా, మీరు అటువైపు వెళ్ళాలనుకుంటే ఏదైనా పడవ వేసుకొని వెళ్ళొచ్చు, లేదా ఈత కొట్టుకుంటూ వెళ్ళొచ్చు, అలా వంతెన ఉంది అలా కూడా వెళ్ళొచ్చు, ఎన్నో మార్గాలు ఉన్నాయి వెళ్ళాలంటే, ఈ గంగానది ఎండిపోదు, మీరు అటువైపు వెళ్ళరు, మీ పని అవ్వదు, ఇలా మీరు చేశారేంటి అని చెప్పేసి అందరూ నవ్వుతారు. నవ్వేసరికి అతను గురువుగారు కూడా వెనక్కి తిరిగి శిష్యులందరినీ చూసి ఆయన నవ్వుతారు. నేను అదే చెప్తున్నాను శిష్యులారా, మీకు ఏ పని చెప్పినా కూడా ఈరోజు చేస్తాను, రేపు చేస్తాను అని ప్రతిదీ మీరు మీ జీవితంలో పోస్ట్పోన్ చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఇంకా జీవితంలో ఏది సాధించలేకుండా ఉన్నారు. సో ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది, చేయడానికి ఒక కారణం ఉంటుంది, చేయకపోవడానికి కూడా కారణం ఉంటుంది. ఎప్పుడు కూడా చేసేదానికి కారణాలు వెతుక్కోలే కానీ చెయ్యకుండా ఉండడానికి కారణాలు వెతుక్కోకూడదు. మరి ఈ రోజు నుండి మీరు ఉండడానికి మీరు కారణాలు వెతుక్కోకండి, చేయడానికి కారణాలు వెతుక్కుంటే మీ జీవితం బాగుపడుతుంది, మీరు జీవితంలో ముందుకెళ్తారు అని చెప్పేసి చెప్తారు. కాబట్టి మనం ఒక 5 minutes వరకైనా సరే లేజినెస్ వచ్చేస్తుంది చేయడానికి, అది ఈవెన్ 1 minute వరకైనా కొన్నిసార్లు మనకి లేజినెస్ వస్తుంది చేయడానికి. మరి మనకంటూ ఒక గోల్ ఉన్నప్పుడు, మనం దాన్ని సాధించాలి అని అనుకుంటున్నప్పుడు పోస్ట్పోన్ చేస్తూ పోతే అది ఎప్పటికీ గోల్ లాగానే ఉండిపోతుంది, దాన్ని సాధించలేము, మనం ముందుకి వెళ్ళలేము. కాబట్టి డోంట్ పోస్ట్పోన్ యువర్ వర్క్స్, ఎప్పుడు కూడా పోస్ట్పోన్ చేయకూడదు. మనం అనుకున్నది అనుకున్న టైంలో ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. అండ్ చాలామంది చెప్తూ ఉంటారు, మాకు ఈ సబ్జెక్ట్ రాదు, ఆ సబ్జెక్ట్ రాదు, మా వల్ల ఇది ఈ పని కాదు, మా వల్ల ఆ పని కాదు అని చెప్పేసి అని సింపుల్గా తప్పించుకుంటూ ఉంటారు. చాలామంది చెప్పేది సింపుల్గా, స్టూడెంట్స్ అయితే మీరు మాకు మ్యాథ్స్ అంటే భయం, ఫిజిక్స్ అంటే భయం, కెమిస్ట్రీ అంటే భయం, సోషల్ అంటే భయం, ఇంకొంతమంది హిందీ అంటే భయం, అలా ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్కరు మాకు భయం, ఇది రాదు ఇంకా అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఐ విల్ టెల్ యూ అ స్మాల్ స్టోరీ హియర్. ఇలానే ఒక పెద్ద హాల్లో ఒక మెజిషియన్ మ్యాజిక్ చేస్తున్నాడు. మ్యాజిక్ చేస్తూ ఉన్నప్పుడు అతని మ్యాజిక్ అందరూ చప్పట్లు కొడుతున్నారు, అందరూ అద్భుతంగా ఉంది, వావ్ సూపర్ సూపర్ అని చెప్పేసి అని అందరూ చాలా పొగుడుతున్నారు. ఒకే ఒక పర్సన్ హాల్లో చప్పట్లు కొట్టట్లేదు, అతన్ని ఎంకరేజ్ చేయట్లేదు. ఈ మెజిషియన్ చూపు అతని మీద పడింది.
ఇంకా అతను కూడా మెప్పించాలి, అతను కూడా చప్పట్లు కొట్టాలని ఇంకా కొత్త కొత్తవి ట్రై చేస్తున్నాడు. ఈవెందో సేమ్ అతను ఏమి కూడా చప్పట్లు కొట్టట్లేదు. ఇంకో డైలాగ్ వేసాడు, ఏముంది ఇది సింపుల్ ఇంతే కదా అన్నాడు. ఇతనికి కోపం వచ్చింది, ఇంత సింపుల్ అంటాడేంటి, నేను ఇంత గొప్పగా మ్యాజిషియన్ చేస్తుంటాను. ఇంకా ట్రై చేశాడు. సేమ్ మనోడు మళ్ళీ సేమ్ రియాక్షన్, ఏముంది ఇది ఇంతే కదా. ఇక ఇతనికి కోపం వచ్చేసింది. ఇక లాస్ట్కి మెజిషియన్ అంతా అయిపోయిన తర్వాత డైరెక్ట్గా అతని దగ్గరికి వెళ్తాడు. ఒరే, నేను ఇంత కష్టపడి మ్యాజిక్ షో చేశాను, అందరూ చప్పట్లు కొట్టారు, అందరూ బాగుందన్నారు, నువ్వు ఒక్కడివే ఎందుకురా, ఏముంది దాన్ని అంత సింపుల్గా ఒక్క వర్డ్లో తీసి పాడేసావు అని అంటే, అవును సార్ ఏముంది అంతే కదా, వెరీ సింపుల్ అన్నాడు. మళ్ళీ అరే ఎందుకురా అలా మాట్లాడుతున్నావు అని అంటే, సార్ ఇప్పుడు మీరు గొప్పోళ్ళు అని అంటున్నారు, కాదు అని నేను ప్రూవ్ చేస్తాను, నాతో రండి అని చెప్పేసి అని అతను వర్క్ చేసే ప్లేస్కి మెజిషియన్ని తీసుకుని వెళ్తాడు. అతను ఒక ఆయిల్ షాప్లో వర్క్ చేస్తాడు. ఆయిల్ షాప్లో అయితే అతను అక్కడ కూర్చోబెడతాడు మెజిషియన్ని, కూర్చోండి సార్ అని. ఒక 25 లీటర్ ఆయిల్ క్యాన్ తీసుకొని ముందర ఒక 25 ఎంటీ బాటిల్స్ పెడతాడు, 1 లీటర్వి పెట్టి, ఫనల్ కూడా యూజ్ చేయకుండా ఆ 25 బాటిల్స్ని ఒక్క డ్రాప్ ఆయిల్ కూడా కింద పడకుండా ఫిల్ చేసేస్తాడు. ఇక మెజిషియన్ లేచి గట్టిగా చప్పట్లు కొట్టారు, వావ్ సూపర్, ఇంత బాగా చేసావురా నువ్వు, అసలు ఒక్క డ్రాప్ కూడా కింద పడకుండా ఇంత బాగా ఫిల్ చేసావంటే, ఏముంది సార్ ఏం చేశాను నేను, సింపుల్ కదా అన్నాడు. మళ్ళీ అతను, అరే నువ్వు ఫనల్ యూజ్ చేయలేదు, ఒక్క డ్రాప్ కూడా కింద పడలేదు, అంత ఫాస్ట్గా అసలు ఆయిల్ అంతా ఫిల్ చేసేసావు, నువ్వు నిజంగా గ్రేట్ రా అంటే, గ్రేట్ తొక్క ఏం లేదు సార్, మీరు మ్యాజిక్ ప్రాక్టీస్ చేశారు కాబట్టి మీరు అందులో మాస్టర్ అయ్యారు, నేను ఈ పనిని ప్రాక్టీస్ చేశాను కాబట్టి నేను ఇందులో మాస్టర్ అయ్యాను, ఎవడు దేంట్లో ప్రాక్టీస్ చేస్తే దాంట్లో మాస్టర్ అవుతాడు సార్, దీంట్లో పెద్ద గొప్పేం లేదు అని చెప్పేసి చెప్పాడు. సో మన లైఫ్లో కూడా అంతే, మనం ప్రాక్టీస్ చేయకుండా నాకు ఇది రాదు అది రాదు నా వల్ల కాదు అని కూర్చుంటే మాత్రం ఏది కూడా ఎప్పటికీ రాదు. సో ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా వస్తుంది. సో మనందరికీ చాలామందికి రైట్ హ్యాండ్తో రాయడం ఎక్కువగా అలవాటు ఉంటుంది, కొంతమందికి లెఫ్ట్ హ్యాండ్తో ఉంటుంది. ఇప్పుడు నేను రైట్ హ్యాండ్తో బాగా రాయగలుగుతాను, లెఫ్ట్ హ్యాండ్తో అయితే రాయలేను, బట్ ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్లీ నేను రాయగలుగుతాను. ప్రాక్టీస్ అంతే. సో అది సబ్జెక్ట్ అయినా, మీరు ఇంకేదైనా రంగం చూస్ చేసుకుంటున్నారా, మీరు ఏదైనా ఫీల్డ్లోకి వెళ్ళాలనుకుంటున్నారా, తెలియని ఫీల్డ్లోకి ఇంట్రెస్ట్ ఉండి డెఫినెట్గా ప్రాక్టీస్ చేస్తే అందులో మీరు సక్సెస్ అవుతారు. కాబట్టి ప్రాక్టీస్ చేస్తే రానిదంటూ ఏది కూడా ఉండదు. సో ఫస్ట్ మైండ్లో పెట్టుకోవాల్సింది ప్రాక్టీస్. నాతో కాదు నేను ప్రాక్టీస్ చేస్తాను, నాకు తప్పకుండా వస్తుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఇంత చక్కటి అవకాశం నాకు ఇచ్చినందుకు సో థ్యాంక్ యూ సో మచ్. కాబట్టి మీరు ఎలా ఎదగాలి అని అంటే ఒక బ్రాండ్ లాగా ఎదగాలి. మనకి ఇందాక చాలామంది చెప్పారు మనం ఒక బ్రాండ్ లాగా ఎదగాలని. అంటే క్లాస్మేట్ అంటాం, చాక్లెట్ అంటే డైరీ మిల్క్ అంటాం, ఎస్ వాటర్ అంటే బిస్లరీ అని అంటాం, ఫోన్ అంటే యాపిల్ అంటాం. అలా ప్రతిదీ వస్తువులే ఒక బ్రాండ్గా తయారైనప్పుడు మనం ఎంత బ్రాండ్ అవ్వాలి, మనల్ని మనం ఇంకెలా బ్రాండ్ చేసుకోవాలి. కాబట్టి నిన్ను నువ్వు బ్రాండ్గా తయారు చేసుకోవడానికి ఏం చెయ్యాలో అవన్నీ చేసి నిన్ను నువ్వు బ్రాండ్గా తయారు చేసుకోవాలి. అంతే, నీ పేరు చెప్తే అదొక బ్రాండ్ లాగా అవ్వాలి. ఈ క్రమంలో మనం ఎవరితో ఉంటున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. మనం ఒక లక్ష్యం పెట్టుకొని మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఇందాక చెప్పాను రైట్ గైడెన్స్ ఎంత ఇంపార్టెంట్ అని చెప్పేసి. మన పక్కనున్న ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళకు కూడా మనం చూసుకోవాలి. సో ఈ రోజుల్లో మనల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళకంటే డిస్కరేజ్ చేసే వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉంటారు. మనం ఏదైనా పని చేసినప్పుడు అవసరమారా మనకి ఇదంతా, మన వల్ల కాదులే వదిలేసే అని చెప్పే వాళ్ళు కూడా మనకు చాలామంది ఉంటారు. సో ఐ వాంట్ టు టెల్ యూ వన్ స్టోరీ హియర్. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంటర్మీడియట్ వాళ్ళది ఏజ్. వాళ్ళకి ఇద్దరిట్లో ఒక అబ్బాయి చాలా బాగా చదువుతాడు, ఇంకొక అబ్బాయి నార్మల్గా చదువుతూ ఉంటాడు. అయితే ఈ బాగా చదివే అబ్బాయికి ఎటువంటి అలవాట్లు ఏమీ కూడా లేవు. ఈ నార్మల్గా చదివే అబ్బాయికి కొంచెం ఇంటర్మీడియట్ ఏజ్లోనే ఈ సిగరెట్ తాగడం అనేది కొంచెం అలవాటు అనేది స్టార్ట్ అయింది మెల్లిగా. ఇక ఈ బాగా చదివే అబ్బాయిని బాగా ఫోర్స్ చేస్తూ ఉంటాడు, అరే నువ్వు కూడా అలవాటు చేసుకోరా, ఏమవుతుందిరా, ఏం కాదు నువ్వు కూడా అలవాటు చేసుకో అంటే ఈ అబ్బాయి వినేవాడు కాదు. వద్దురా, నాకు మా ఇంట్లో మా పేరెంట్స్కి తెలిస్తే కోప్పడతారు, వాళ్ళు నన్ను చాలా కష్టపడి చదివిస్తున్నారు, నేను అలాంటివి అలవాటు చేసుకోను అని చెప్పేసి ఈ అబ్బాయి చెప్తూ ఉంటాడు. ఇక ఒకరోజు ఇలానే సండే రోజు ఆడుకుందామని చెప్పేసి అని గ్రౌండ్కి వెళ్తారు, క్రికెట్ ఆడదామని చెప్పేసి అని. సో క్రికెట్ అంతా ఆడుకున్న తర్వాత మెల్లిగా ఈవినింగ్ టైంలో నడుచుకుంటూ వస్తూ ఉంటారు ఇద్దరు. ఈ సిగరెట్ తాగే అబ్బాయి మెల్లిగా సిగరెట్ తీసి తాగడం స్టార్ట్ చేస్తాడు. అయితే ఇంకొక పర్సన్ అక్కడికి వస్తారు. ఈ ఎవరైతే అలవాట్లు ఉన్నాయో ఆ అబ్బాయికి ఫ్రెండ్, అతను ఇంకా పెద్ద అతనే, డిగ్రీ ఏజ్ అలా ఉంటుంది.
ఇక వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఈ ఇంకొక అబ్బాయి పక్కన నిలబడి చూస్తున్నాడు. ఈ ఇంకొక పర్సన్ ఎవరైతే వచ్చారో అతను బ్యాగ్లో నుంచి ఏదో తీశాడు. తీస్తున్నప్పుడు ఈ సిగరెట్ తాగుతున్న అబ్బాయి ఆ సిగరెట్ని పట్టుకోమని వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చాడు. ఇది పట్టుకోరా కాసేపు అని. అతను ఏమి ఇచ్చాడంటే ఇంకొక పర్సన్ బ్యాగ్లో నుంచి వైట్ కలర్లో డ్రగ్స్ తీసి ఇచ్చాడు. సడన్గా ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో తెలియదు, అక్కడికి పోలీస్ వాళ్ళు వచ్చారు. ఇతని చేతిలో డ్రగ్స్ ఉన్నాయి, అతని చేతిలో డ్రగ్స్ ఉన్నాయి, ఇంకొక పర్సన్ చేతిలో సిగరెట్ ఉంది. సో ముగ్గురిని తీసుకెళ్ళి జైల్లో వేసేశారు. సో వాళ్ళకి కొన్ని సంవత్సరాలు శిక్ష కూడా పడింది. సో ఇక్కడ చూడండి, మనం చేస్తున్న ఫ్రెండ్షిప్ ఎంత ఇంపార్టెంట్, మనం ఎవరితో తిరుగుతున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం అనేది ఇంపార్టెంట్. ఆ అబ్బాయికి సిగరెట్ తాగడం కూడా అలవాట్లేదు. జస్ట్ చేతిలో పట్టుకున్నందుకే అతను తప్పు చేసినట్టు తీసుకెళ్లారు, లోపలేసారు, శిక్ష కూడా పడింది. ఇక జీవితం అంతా వేస్ట్ అయిపోయింది. ఒక్కసారి మళ్ళీ జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని మనుషుల్లాగా ఎవరైనా చూస్తారా? ఇంకా ఇక్కడ ట్విస్ట్ ఏంటి అని అంటే, ఈ గుడ్ బాయ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్కి తెలిసిన తర్వాత మీ అబ్బాయిని ఇలా జైలుకి తీసుకెళ్లారు, ఇలా డ్రగ్స్ కేసులో అని చెప్పేసి అని తెలిసేసరికి ఊళ్ళో వాళ్ళందరూ అనే మాటలు తట్టుకోలేక వాళ్ళు సూసైడ్ చేసుకొని చనిపోయారు. సో చూడండి, తప్పు ఆ అబ్బాయి చేయలేదు, కానీ అతను శిక్ష అనుభవించాడు. వాళ్ళ అమ్మ నాన్నకి ఏమీ కూడా తెలీదు, వాళ్ళ జీవితమే పోయింది. ఈ అబ్బాయి బయటికి వచ్చిన తర్వాత ఇక ఎవరు చూసుకోవడానికి లేరు, మాట్లాడడానికి లేరు, కనీసం వర్క్ చేసుకోవడానికి కూడా ఎవరు పని ఇవ్వట్లేదు ఇలాంటి వాళ్ళకి. కాబట్టి మనం ఎవరితో ఉంటున్నాం, మనం ఎవరితో మాట్లాడుతున్నాం, మన పక్కన వాళ్ళు మనకు ఎలాంటి మాటలు చెప్తున్నారు, మంచి మాటలు చెప్తున్నారా, చెడు మాటలు చెప్తున్నారా, మీకు అన్నీ తెలుసు. కాబట్టి దానికి తగ్గట్టుగా ఆలోచించుకుంటూ ముందుకెళ్ళండి. మనం ఒక పని చేస్తున్నప్పుడు మనతో పాటు మన ఫ్యామిలీని కూడా గుర్తు చేసుకోవాలి. మనం చేసే మంచి అయినా చెడైనా వాళ్ళకు కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి మనం చేసే ఒక పని ముందు ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. కాబట్టి ఫ్రెండ్షిప్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్ ఉండాలి, మంచి ఫ్రెండ్ అయితే ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేయాలి. అదే మనకి చెడు చెప్తున్నారు అనుకుంటే ఆ ఫ్రెండ్షిప్ని అక్కడితోనే ఆపేస్తే మనకు, మన ఫ్యామిలీకి, సొసైటీకి కూడా చాలా చాలా ఉపయోగం అనేది ఉంటుంది. కాబట్టి మనం ఎలాంటి వాళ్ళతో ఉంటున్నా కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలని మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నాను.